ఈ వీడియోలో మెయిన్ గా కల్కి గ్లింప్స్ అండ్ రీసెంట్ గా జరిగిన కల్కి ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం. అలాగే రీసెంట్ టైమ్స్ లో ప్రభాస్ మూవీస్ ఎలా కొలాప్స్ అవుతున్నాయి అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సరే గాయ్స్, అయితే ఇక మన వీడియోని మొదలు పెడదాం. బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ తీసిన ఏ మూవీ కూడా బ్లాక్ బస్టర్ గా మారలేదు. అలా అవడానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు, కానీ మెయిన్ రీజన్ వచ్చేసి ఓటీటీ యాప్స్ అండ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ పెరగడం వల్ల థియేటర్స్ కి రావడానికి నార్మల్ ఆడియన్స్ ఇష్టపడడం లేదు. పెద్ద సినిమాలనే కాదు, చిన్న సినిమాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఇక మన ఆదిపురుష్ అండ్ రాధేశ్యామ్ మూవీ విషయానికి వస్తే మోస్ట్ ఆఫ్ ది రివ్యూవర్స్ కామెంట్స్ నెగిటివ్ గా ఉండడం వల్ల ఆ మూవీస్ వెనకబడిపోయాయి. ఈ మూవీల పట్ల క్రిటిక్స్ వాళ్ళ నిజమైన ఒపీనియన్ నే తెలియజేశారు. యాక్చువల్లీ ప్రభాస్ ఫ్యాన్ బేస్ కి ఈ మూవీస్ కూడా బ్లాక్ బస్టర్ గా మారాలి. ఎందుకు మారలేదంటే ఓటీటీసే కారణం. ఈ మూవీస్ ని ఓటీటీలోకి వచ్చాక చూద్దాం కదా అని చెప్పి ఆడియన్స్ ఆగిపోవడంతో ఈ మూవీస్ డిజాస్టర్ గా మిగిలిపోయాయి. కానీ సలార్ విషయంలో ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ అలర్ట్ గానే ఉన్నారు. యాక్చువల్లీ సలార్ టీజర్ అనే కాదు, చిన్న మూవీస్ యొక్క టీజర్ అండ్ ట్రైలర్ అయినా సరే యూట్యూబ్ లో ఫ్రీ కావడం వల్ల అందరూ చూస్తున్నారు. థియేటర్స్ కి వెళ్లి మూవీస్ చూసే విషయంలో మట్టికి ఓటీటీస్ వల్ల ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కాస్టింగ్ లో ఎంత పెద్ద హీరో అయినా, మేకింగ్ లో ఎంత గొప్ప డైరెక్టర్ అయినా, మూవీస్ అండ్ థియేటర్స్ లో ఆడియన్స్ అటెన్షన్ లేకపోతే ఆ మూవీ యొక్క ఫేట్ మారిపోద్ది అనడానికి సలార్ మూవీయే ఓ ఉదాహరణ. యాక్చువల్లీ ఈ మూవీ ఫెయిల్ అవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఉగ్రం అనే కన్నడ మూవీని అప్గ్రేడ్ చేసి మన తెలుగులో రీమేక్ చేయడం. యాక్చువల్లీ మన తెలుగు ఇండస్ట్రీలో రీమేక్ కి చోటే లేదు. ఆల్రెడీ ఖైదీ నెంబర్ 150 అండ్ బోలా శంకర్ అనే మూవీస్ ఇవి ప్రూవ్ చేసాయి. అప్పటికే ప్రభాస్ కి మార్కెట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ సిచ్యువేషన్ లో కూడా ప్రభాస్ మూవీ అయిన సలార్ సర్వైవ్ అయింది కేవలం రీమేక్ అనే పేరు వల్ల. KGF 2 అండ్ RRR మూవీతో పోటీ పడాల్సిన మూవీ వెనకబడిపోయింది. ఆ మూవీ 700 కోట్ల మైలురాయిని చేరుకుని నిలిచిపోయింది. మేము ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కల్కి 2898 AD అనే మూవీని డైరెక్టర్ నాగశ్విన్ సరిగ్గా తీస్తే మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ లా గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ తో ముందుకు వెళ్తుంది. ఒకవేళ సరిగ్గా తీయకపోతే మైండ్ బ్లాస్టింగ్ చెత్త సినిమాలైన డ్యూన్ మూవీస్ లా చరిత్రలో మిగిలిపోతుంది. ఇన్ కేస్ ఈ ప్రాజెక్ట్ గానీ ఫెయిల్ అయితే డైరెక్టర్ నాగశ్విన్ కి పోయిదే ఉండదు, కానీ ప్రభాస్ కి మటుకి చాలా పెద్ద లాస్ గా మిగిలిపోతుంది. ప్రభాస్ మూవీస్ లోనే హైయెస్ట్ బడ్జెట్ ఫిలిం కావడం వల్ల ఒకవేళ ఈ మూవీ గానీ KGF 2 అండ్ RRR కలెక్షన్స్ ని బీట్ చేయకపోతే మేబీ ఫ్యూచర్ లో ప్రభాస్ మూవీస్ కి మార్కెట్ తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ అండ్ ఇంట్రడక్షన్ బుజ్జి అనే వీడియోస్ చూసిన తర్వాత ఈ మూవీ పైన అందరికి ఎక్స్పెక్టేషన్స్ పెంచేలాగానే ఉన్నాయి. ఈ వీడియోలో డిస్కస్ చేసినట్టు ఒక పక్క ప్రభాస్ మార్కెట్ తగ్గకుండాను, మరో పక్క ఆ మూవీని ఆ టార్గెట్ కి రీచ్ అయ్యేలా చేయాలంటే ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ ఓటీటీలోకి వచ్చాక చూద్దాంలే అనుకోకుండా థియేటర్కి వెళ్ళి ఈ మూవీని చూడాలి. అప్పుడు మాత్రమే ఈ మూవీ ఆ టార్గెట్ ని రీచ్ అవుతుంది. మేము కూడా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ని స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతూ వచ్చాం. యాక్చువల్లీ నిన్న జరిగిన ఈవెంట్ కూడా అదిరిపోయింది. ఆ ఈవెంట్ లో స్టేజ్ అండ్ ప్రభాస్ ఇంట్రడక్షన్ అదిరిపోయింది. యాక్చువల్లీ ఎప్పటి వరకు రిలీజ్ అయిన ఈ మూవీ అప్డేట్స్ తో నాగశ్విన్ ఈ మూవీని లార్జ్ స్కేల్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తీస్తున్నారని అర్థమవుతుంది. మాకైతే సైన్స్ ఫిక్షన్ మూవీలు అంటే చాలా ఇష్టం. మేము ఈ మూవీని థియేటర్కి వెళ్ళే చూస్తాం. మీరు కూడా అలాగే చేయండి. సో ఈ వీడియో కింద గైస్ మా ఛానల్లోని వీడియోస్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ట్రై టు మేక్ సబ్స్క్రైబ్. మా ఛానల్లో వీడియోస్ ని కేవలం చూసి వెళ్ళిపోకుండా మా ఛానల్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.